పిడుగురాళ్ళపట్నంలో మరి వానరసేన పేరుతోటి ప్రతి శ్రీరామనవమి రోజు కూడా ఒక శోభాయాత్రను జరుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పిడుగురాళ్ళపట్నంలోని వానరసేన ప్రముఖులందరూ కూడా పట్టణ యొక్క పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా గత 4 సంవత్సరాలుగా జరుపుతున్నారు. మరి ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట అనేది ఈనాటిది కాదు, గత 500 సంవత్సరాల నుంచి మరి ఎంతోమంది ఈ బాలరాముని ప్రతిష్ట కోసం, అక్కడ ఆలయ నిర్మాణం కోసం కృషి చేశారు. వారందరి కృషి ఫలించి మరి అక్కడ ప్రతిష్ట జరగటం జరిగింది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం వచ్చే శ్రీరామనవమి ఎంతో దివ్యమైంది. దాని ఫలితంగా రేపు జరగబోయే 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నుంచి జరగబోయే ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా వేలాదిగా పాల్గొనాలి. మరి పెద్ద బైక్ ర్యాలీ నిర్వహించాలనేది మరి కార్యకర్తల మనోభావన. దీంట్లో మరి 5,000 మందికి తక్కువ లేకుండా కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రతి వాళ్ళు కూడా హిందుత్వాన్ని ఉత్తిపడేటట్టు జెండాన్ని చేపట్టి మరి అందరూ కూడా జై జై ధ్వనాలతోటి, జై శ్రీరామ్ నినాదాలతోటి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, దీనికి మీ వంతు తగిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పిడుగురాళ్ళ మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రేపు అనగా 17/4/2024 శ్రీరామనవమి సందర్భంగా మన వానరసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్ర, ఈ యొక్క బైక్ ర్యాలీని, శోభాయాత్రని మన హిందూ బంధువులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి పిడుగురాళ్ళపట్నంలో శ్రీరామనవమి శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరగాలని చెప్పి మా కమిటీ సభ్యులు కూడా నిర్ణయించుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే హిందూ ధర్మ రక్షణ కోసం మేము సహాయంగా ఉన్నాము, మేము అందరం ఉన్నామనే లక్ష్యంతో మేమంతా ఐక్యంగా పనిచేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయగలరు. ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డాము. ప్రతి ఒక్కరం కూడా ఎన్నో రకాలుగా ఎక్కడికి వెళ్తే ఎలాంటి పనులు జరుగుతాయి ఏంటని చెప్పి ఎన్ని కష్టాలు పడ్డామో ఈ కమిటీ సభ్యులందరికీ కూడా తెలుసు. అలాగే రేపు జరగబోయే శ్రీరామనవమి శోభయాత్రకి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి. హిందూ బంధువులందరికీ నమస్కారం. మన పిడుగురాళ్ళ పట్టణంలో 17/4/2024 అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మన జానపాడు రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి మధ్యాహ్నం 3 గంటల చిలుకు ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా హాజరయ్యి మరియు స్వామివారి ఆశీస్సులు పొందాలి. అదేవిధంగా గత సంవత్సరం ఆడవారు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క శోభాయాత్రలో హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసినని వానరసేన తరపున మేము కోరుకుంటున్నాము. పోతే ఈ యొక్క ప్రపంచానికి సనాతన ధర్మాన్ని సన్మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి ఆ శ్రీరామచంద్ర ప్రభు. ఆయన యొక్క 500 సంవత్సరాల తర్వాత జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో తరువాత వస్తున్నటువంటి ఫస్ట్ శ్రీరామనవమి ఇది. దాన్ని మనం ప్రతి ఒక్క హిందూ బంధువు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం కాడికి కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదం చేసి మళ్ళీ ప్రపంచానికి
సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం ఒకరికి ఒకరం కలిసికట్టుగా కులాలకి అతీతంగా ప్రతి ఒక్క కులం చిన్న కులము పెద్ద కులము ఆ కులము ఈ కులము అనేది సనాతన ధర్మంలో లేదు. అది ఎవరు సృష్టించారు, ఎవరు పెట్టారు, దాన్ని ఎవరు విభజించు పాలించు అని చెప్పేసనని మన మధ్య తీసుకొచ్చారు అనేది మన వారికి చాలా వరకు తెలియదు. మన కులాల వరకే మనకు తెలుసు. దాన్ని ఎవరు విడదీశారు, ఎవరు లబ్ధి పొందారు అనేది అది తెలియదు. దాన్ని మనం తెలుసుకొని అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని కులాలకు అతీతంగా మనం శ్రీరామచంద్ర ప్రభు సేవకులంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసానని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పిడుగురాళ్ల ప్రముఖులకు మరియు కన్యకాపరమేశ్వర దేవస్థానం కమిటీ పాలక మండలికి మిగతా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.